గోంగూర నువ్వుల పులిహోర. ఓ బాబా బాబా, ఏమన్నా కాంబినేషన్, గోంగూర నువ్వులు పైగా పులిహోర అన్నమాట. ఆ రెండిటితో ఎలా అనిపిస్తుంది? సో కాంబినేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ తను ఎలా చేస్తుందో మనం చూద్దాం. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్యా. ఓకే, సో చక్కగా గోంగూర తీసుకొచ్చేసారు అండ్ బ్రౌన్ రైస్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసారు అనమాట. ఇంకా ఆల్రెడీ పులిహోరకి ఏమేమి కావాలి మనకు చక్కగా అన్ని ఏంటి పోపు కావాల్సిన అన్ని తెచ్చేసారు. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. కొంచెం హీట్ అయిన తర్వాత గోంగూర కొంచెం స్టీమ్ చేసుకుందాం. ఓకే, ఓకే, సో కాస్త మీరు అన్నట్టు స్టీమ్ లాగా చేద్దాము. ఓకే, సో ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఆర్టిస్ట్? సో ఫుల్ బిజీ, మూవీస్ ట్రై చేస్తున్నారా? యా అండి, మూవీస్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీకి ఇంట్లో ఏం చెప్పుకొని వచ్చాం, సీరియల్స్ చేయాలి కదా. సో జనాలకి తెలుస్తూ ఉంటాం కదా, ఇట్లానే కదా ఫేమ్ అయ్యేది. మూవీస్ అయితే కొంచెం టైం తీసుకుంటాం కాబట్టి సో సీరియల్స్ చేస్తున్నాం. సో సీరియల్స్ అయితే తొందరగా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు అనమాట, అంతే ఎవ్రీడే కనిపిస్తూ ఉంటాం కాబట్టి. ఆఫ్ కోర్స్, గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. సో కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకున్నామంటే అది కొంచెం మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే అది కొంచెం గుజ్జులాగా అయిపోతే మనకి ఈజీగా ఉంటుంది కుక్ చేసుకోవడానికి. సో ఇదైతే మనం వేరే స్టవ్లో పెట్టేద్దాము, మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. పోపు పల్లీలు వేసుకున్నాం. మరి ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఏంటి ఇంట్లో వచ్చేసి నేను, మా మేనత్త, వాళ్ళ పిల్లలు ఉంటాం. ఎందుకంటే నాది నెగిటివ్ వచ్చేసి విజయవాడ. ఓకే, సో ఇండస్ట్రీ పరంగా నేను హైదరాబాద్ వచ్చేసాను. సో రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నాను. ఓకే, సూపర్. సో హ్యాపీ అన్నమాట. యా, ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ జీడిపప్పు వేసుకున్నాం. కొంచెం బ్రౌనిష్ వచ్చేలాగా సో ఇంట్లో మరి యాక్సెప్ట్ చేశారా ఈ ఫీల్డ్ అంటే? ఫస్ట్ నో చెప్పేస్తారు కదా, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఆఫ్ కోర్స్ చెప్పారు నాకు కూడా అలానే. సో నేను ఎట్లయినా సాధిస్తాను ఫీల్డ్కి వచ్చి అని చెప్పేసి నేను ఇంట్లో ఒప్పించుకొని వచ్చాను. సో బై ది గాడ్స్ గ్రేస్ నేను సక్సెస్ అయ్యాను. ఇప్పుడు మంచిగా సీరియల్స్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ దాదాపు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 2 సీరియల్స్ చేస్తున్నాను. రీసెంట్గా నిన్న ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను, 3rd సీరియల్ అవుతుంది మేబీ. ఇంకా ప్రెసెంట్ అయితే మూవీస్కి చిన్నగా ట్రై చేస్తాను. ఓకే, బేబీ స్టెప్స్ అన్నమాట. యా. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేసుకున్నాం. తగినంత ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది. కొంచెం దాన్ని కూడా లైట్గా అవి చిటుపట అంటున్నాయి కదా. యా, సో చిటుపట్లాడేంత వరకు వేయించాలన్నమాట నువ్వులు. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకుందాం. ఓకే, ఇవి ఎన్ని ఉంటే అంత టేస్ట్ ఉంటుంది, కలర్ఫుల్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. దేంట్లో అయినా కరివేపాకు వేసుకుంటే అందులో ముందుగా పులిహోరలో కరివేపాకు అంటే ఇంకా మంచి స్వాద్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం. దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో నెక్స్ట్ ఇంగువ వేసుకున్నాం. ఓకే, తర్వాత
పసుపు, సో మెయిన్గా పులిహోరకి పోపు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అవును. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతాక గోంగూరని మగ్గబెట్టుకున్నాం కదా, ఓకే. సో దాన్ని మిక్స్ చేసేద్దాం. సూపర్. సో లైట్గా ఇంకా మనం ఉప్పు కూడా వేసేస్తాం, పోపు అయిపోయినట్టే. అవును, కొంచెం తగినంత ఉప్పు వేసుకున్నాం. ఓకే, సో పోపు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కాసేపు దీన్ని చల్లారుద్దాం. ఓకే. ఓకే. సో దాని తర్వాత కావాలంటే మనము బ్రౌన్ రైస్ అవన్నీ వేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా చల్లారిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ కలుపుకున్నాను అందులో. మిక్స్ చేసి నువ్వుల పొడి వేసుకో. సో పర్ఫెక్ట్. ఆ నువ్వుల పౌడర్ అనేది వేస్తేనే ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో చక్కగా కలిపేసి సర్వ్ చేసుకుంటాం. ఓకే, సో ఇంకా సర్వ్ చేసేసుకుందామా? ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. ఓకే. గోంగూర నువ్వుల పులిహోర రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోంగూర నువ్వుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, పల్లీలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. గోంగూర నువ్వుల పులిహోర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి గోంగూర వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, ఇంగువ, పసుపు, గోంగూర మిశ్రమం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక బ్రౌన్ రైస్, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర నువ్వుల పులిహోర రెడీ.